అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున 94 సీట్లు ప్రకటించడం చాలా శుభసూచకం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సీట్లు ప్రకటించడం జరిగింది. మరి మన పొత్తులో ధర్మంగా ఈ అడ్జస్ట్మెంట్ల వల్ల కొంత లేట్ అయింది. ఎండలో చాలా నిరుత్సాహంగా ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఉండేది. దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఈ రోజు నుంచి జనసేన టీడీపీ నాయకులందరికీ కూడా ఒక ఉత్తేజాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. కాబట్టి మరి మన నియోజకవర్గం నుంచి నాకు తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఏ కార్యక్రమం పెట్టినా అత్యధికంగా మన సక్సెస్ చేయడం వల్ల నాకు ఈరోజు ప్రజాదరణ ఉండటం వల్ల ఈ సీటు దక్కిందని నేను భావించుకుంటూ మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేసుకున్నాం అందరికీ కూడా. మరి అదేవిధంగా మనం ఏదైతే మన లక్ష్యం ఉందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరుగుతుంది, దాన్ని అంతమందించాలి, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలి, మన భావితరాల భవిష్యత్తును కాపాడాలి, మన రాష్ట్రాన్ని కాపాడాలనే ఒక మంచి దృక్పథంతో వారిద్దరూ ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి మరి తప్పనిసరిగా మన జనసేన కుటుంబ సభ్యులందరినీ, నాయకులందరినీ కూడా కలుపుకుని మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మరి పార్టీల భేదం లేకుండా వాళ్ళు కూడా కలుపుకుని ఒకే మాట మీద ఈ నియోజకవర్గంలో మనం ముందుకెళ్లాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒకటే శపథం చేశారు, ఎటువంటి గౌరవ సభని రాను, మళ్ళీ గౌరవంగా ముఖ్యమంత్రిగా ఈ సభకు వస్తానని చెప్పి ఆయన శపథం చేశారు. కాబట్టి మనందరం కూడా మరి ఎలక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనందరం పెద్ద ఎత్తున మరి తెలుగుదేశం జనసేన పార్టీ సైనికులందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో ముందుకెళ్లాలని చెప్పి ఈ సభ మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో నాకు మినిస్టర్ సీట్ ఇచ్చారు. అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని మనం కూడా పెద్దలందరూ సహకారంతో చేసాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ బాలయ్య గారి టైంలోనే, మన వివేకానంద గారి టైంలోనే ఈ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది తప్ప మరి మిగిలిన టైంలో ఎప్పుడు కూడా పెద్ద అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా 14-19 వరకు మనం ప్రతి గ్రామాన్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసాం. దాంట్లో భాగంగానే ప్రజలందరూ కూడా ఈసారి మన తెలుగుదేశం జనసేన పార్టీని తగ్గించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ తెలుగుదేశం జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో తగ్గించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మన రాయలసీమ సైడ్ కూడా గతంలో 3 సీట్లు వచ్చినాయి. ఈసారి అయితే 30 సీట్ల పైన రాయలసీమలో వచ్చే పరిస్థితి మనకు ఉంది. కాబట్టి మనం అత్యధిక మెజార్టీతో అసెంబ్లీని ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని మరి భావితరాల భవిష్యత్తుని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అనేక రేపు పొద్దున్న 28వ తారీఖున మరి ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళిద్దరూ తపంతో ఉన్నారు. కాబట్టి మనందరం కూడా టీడీపీ జనసేన సైనికులు అందరూ కూడా కష్టపడి మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో నన్ను నగ్గిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, మన పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.